తీసుకొని బీసీ భవన్ మీద సుడిపి సంపాదించిన డబ్బులే తిరుపతిలో డబ్బు 2 కోట్లు పట్టి ఇల్లు కడుతున్నాడు అన్నారు. ఎంత ఇచ్చారు దాతలు? 1 కోటి ఇచ్చారో 2 కోట్లు ఇచ్చారో మాకేం తెలుసు. బీసీ సంక్షేమ సంఘం ముసుగులో మోసాలు దందాలు చేసేది ఎవరు? అక్కడ బీసీ సంక్షేమం చేసే ఇప్పుడు ఎవరైతే చెప్పారో వాళ్ళే బీసీ ముసుగులో మోసము దందాలు అన్నీ చేసేది బీసీ సంక్షేమ సంఘములు ముసుగు అనేవాళ్ళే. ఎందువల్ల అంటే ఈరోజు దాతలు అన్నారు. బీసీ సంక్షేమ సంఘానికి బీసీ భవన్కు దాతలు ఇచ్చారన్నారు. ఏ నా కొడుకు ఎంత ఇచ్చాడు? దాతలు బీసీ భవన్కు దాతలు ఇచ్చారన్నారు. ఎవడెంత ఇచ్చాడు? అది ఇచ్చింది ఎవరు? ఏం చేశారు? అది నీకు తెలుసాలా? ఆ బీసీ భవన్ కోసం మేము మా ప్రభుత్వంలో మా డిప్యూటీ సీఎం గారు అంజాద్ బాషా గారు, అప్పుడున్నటువంటి మేయర్ సురేష్ బాబు గారు, అలాగే ఇప్పుడున్నటువంటి జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి గారు, వీళ్ళందరి దగ్గరికి మేము అర్జీలు పెట్టుకోగా మేమందరము అన్న బీసీ భవన్ కావాలి, బీసీ భవన్ కావాలి అందరూ మీ అందరూ చెప్పుకోగా బీసీ సంఘాలని బీసీఎల్ అధ్యక్షుడిగా నేను అప్పుడు పనిచేస్తున్నాను కాబట్టి మాకు బీసీ భవన్ కావాలి అని మేము అందరం గట్టిగా అడగ్గా అలే ఇస్తాము అని మా ఎంపీ గారికి వీళ్ళ ముగ్గురు నాయకులు మాకు చెప్పడం జరిగింది. ఎందువల్ల చెప్పడం జరిగిందంటే బీసీ భవన్ ఉంటే బాగుంటుంది అనే సందర్భంలో మా ఎంపీ గారికి చెప్పడం జరిగింది. మా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోతే మేము ఆయనకు దృష్టికి తీసుకెళ్ళగా ఆయన అదే ఇంతకుముందు నాయకులందరూ మా వాళ్ళందరూ చెప్పారు, న్యూ రిమ్స్లో 2 ఎకరాల స్థలం ఇచ్చారు, అక్కడ కేటాయించారు అన్న. అక్కడైతే బీసీ విద్యార్థులు చదువుకునేదానికి అనుకూలంగా ఉండదు, రావడానికి పోవడానికి 100 రూపాయల ఆటోకు వచ్చాను 100 రూపాయల ఆటోకు అవుతుంది, అక్కడ వద్దు. మాకు కడప నడిబొడ్డులో మాకు స్థలము 10 సెంట్లు కానీ 20 సెంట్లు కానీ 30 సెంట్లు కానీ కేటాయిస్తే బీసీ విద్యార్థులు ఏదో చక్కగా అక్కడి నుంచి జిల్లా నలుమూల నుంచి వచ్చే వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది, ఏదో నడుచుకుంటూ పోయి టిఫిన్ తిని పోయి అక్కడ పడుకుంటారు, మంచిగా 100 రూపాయలు పెట్టినా కూడా భారీగా దానికి వస్తారు చదువుకుంటారని చెప్పడం జరిగింది. అలాగనే ఆయనకి ఎంపీ గారు చెప్తే ఆ ఎంపీ గారు మా ప్రభుత్వంలో ఆయన ఆగమేఘాల మీద మా జగనన్న మా గౌరవనీయులు మా అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కడప నడిబొడ్డులో ఓల్డ్ రిమ్స్లో సెంటు 1 కోటి రూపాయలు అవుతుంది. అలాంటి 20 సెంట్లు మాకు కేటాయించి ఇవ్వడం జరిగింది. అలాగనే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మా ఎంపీ గారు ఆయన ఫ్రెండ్స్ అయినటువంటి ఎంపీ గారితో 5 కోట్లు ఇప్పించడం జరిగింది. అలాగే ఈ ఖర్చుల కోసము సాల్దనే ఉద్దేశంతో మళ్ళా ఆయన సొంత నిధులు మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు సొంత నిధులతో మళ్ళీ 75 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తం టోటలు 5,70,00,000. దాని ఆర్ఎన్బి గారు టెండర్ పిలిచడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. కానీ బీసీ సంక్షేమ సంఘం చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడైతే ఎవరైతే ముసుగులో ఉన్నారో దొంగలు ఉన్నారో దొంగ ముఠా ఉందో రేకుల షెడ్డు కట్టించడం జరిగింది. ఆ రేకుల షెడ్డు ఎంత అవుతుంది? యథావిధంగా చేసుకుంటే 10 రేకులు 10 రేకులు కాకుంటే 5 రేకులు పడితే అంతా 2 లక్షలు. దాని మీద 10 లక్షలు రాబడ్డారు సందా. బీ సంఘాలు అంగళ్ళ పోయి రేకులు, ఒకసారి పోయి సిమెంటు, ఒకసారి పోయి లెక్కలు ఇట్లా రావడం జరిగింది. అది ఆ బీసీ సంఘంలో జిల్లా అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో వాడు తినడం జరిగింది. ఇది బల్లా గుద్ది చెప్తాను. ఎందువల్లంటే నాకు తెలుసు, నేను ఆ సంఘంలో ఉన్నాను కాబట్టి, తిన్నాడు కాబట్టి ఇంత తిన్నామని అడగంగా నేను ఆ సంఘంలో ఉండి గడ్డకు వచ్చాను. ఇది మీరందరూ ఇక్కడ తినేవారు దీన్ని మోసం చేస్తున్నారు, సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, బీసీ సంఘాన్ని, ఇది దీంట్లో అంతా దొంగలే ఉన్నారు, ఈ సంఘంలో నేను ఉండను, నాకు వద్దు అని నేను గడ్డకు రావడం జరిగింది.
అందువల్ల ఈరోజు దాతలు అన్నాడు. ఆ దాతలు ఎవరో పేర్లు చెప్పాలి. ఎంత ఎంత ఇచ్చారో, ఏ దాతలు ఇచ్చారో, ఎవడిచ్చాడో, ఎంత ఇచ్చాడో అది నీకు తెలుసాలి కలెక్టర్ గారు. ఇచ్చి ఉంటే ఆ డబ్బులు ఏమైనాయి? ఆ డబ్బులు ఏమైనాయి? ఆ డబ్బులు ఏమైనాయి అది నీకు తెలుసాలి. ఎందువల్లంటే ఈ డబ్బులంతా వాళ్ళే ఒప్పుకున్నారు పేపర్లో స్వచ్ఛందంగా దాతలు ఇచ్చారని. ఏ దాతలు ఇచ్చారో అది నీకు తెలిసి అది ₹1,00,00,000 2 కోట్ల అది ఇచ్చేది చెప్పి ప్రభుత్వంతో ఇప్పుడునే ప్రభుత్వం కానీ ఈ అధికారులు బీసీ వెళ్ళిపోయిన అధికారులు కానీ కలెక్టర్ కానీ అది తెలుసాలి. తెలిసిన తర్వాత ఆడ ఒక ప్రైవేట్ వ్యక్తి పేరు ఉండకూడదు. ప్రైవేట్ వ్యక్తి పేరుతో కరెంట్ ఇవ్వడం జరిగింది. కరెంటు ఒక ప్రైవేట్ వ్యక్తి పేరుతో ఎట్టిస్తారయ్యా? అదైతే ఇప్పుడు బసవరాజు చెప్పాడు. మామూలుగా అదే ఒక డీగేట్లో కానీ ఒక బీద అతను పోయి నాకు కరెంటు కావాలంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అటాది ఒక గవర్నమెంట్ స్థలము, గవర్నమెంట్ బీసీ భవన్కు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎలా ఇస్తారు కరెంటు నెంబరు, మీటర్ ఎట్లా ఇస్తారు? అలాగే దాన్ని చుట్టూ పెట్టుకొని ఆ బీసీ భవన్ ముందు ఒక రూమ్ పెట్టుకొని దాంట్లో కూర్చుంటూ ఇదంతా మాది, ఇదంతా నేను సంపాదించాను, ఇదంతా మీ నాయనదా, మీ అబ్బదా, ఏంది సంపాదించావు నువ్వు? మీ నాయన ఇచ్చాడా దానికి ఏమన్నా? మీ అబ్బ ఇచ్చాడా ఏమన్నా దానికి? మీ తాత ఇచ్చాడా? ఎవరు ఇచ్చారు దానికి? మా ప్రభుత్వం, మా ఎంపీలు, మా డిప్యూటీ సీఎంలు, మా మేయరు, మా జిల్లా అధ్యక్షుడు వీళ్ళందరూ కష్టపడితే, మేమందరం కష్టపడితే వచ్చిన సంక్షేమ సంఘం బీసీ భవన్ అది. నువ్వు ఎటు చెప్పుకుంటున్నావు మేము సంపాదించామని? నువ్వు దొంగ ముఠా, దొంగ బీసీ సంఘం నీది. నీదే కేడి నెంబర్ 1 లింగమూర్తి అని చెప్పచ్చు నిన్ను. ఎవరురా నువ్వు సంఘానికి అడ్డుగోలు తింటున్నావు, ఇప్పుడు కూడా దోచుకుంటున్నావు. ఇంకా నీకు చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి దీని గురించి. డబ్బు ఇది ఆ బీసీ ఆ చిన్న రూముకు మీకు ఉండే వాళ్ళలో 4-5 మంది దానికి ఇచ్చాం చందా. దాన్ని కూడా తినేసాం, మా పేర్లు లేవు అక్కడ. మీ నాయనదా ఏమన్నా? నువ్వు నీ పేరు తెచ్చుకుంటావా? నీ పేరుతో మీటర్ తెచ్చుకుంటావా? అంటే నీకు అనుకూలంగా నువ్వు పోయి మీటింగ్ పెట్టుకుంటావా? బీసీలు ఎవరు లేరా? నువ్వు ఒక్కరివైనా బీసీవి? మీ నాయనది కాదు, మీ అబ్బాది కాదు, మీ తాతది కాదు, నువ్వు అసలు కాడికి పోవడమే తప్పు. అందువల్ల బీసీ వెల్ఫేర్ అధికారులకు కానీ కలెక్టర్ కానీ ఒకటే వినపం మేము చెప్పేది. ఎందువల్లంటే ఆ సంఘంలో అతను వచ్చి ఆడ రూమ్ ఆక్యుపై చేసి కూర్చుంటే అదే బీసీ భవన్లో మేము మా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు తలా ఒక రూమ్ ఆక్రమించుకుంటాం. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఎన్ని చేసుకుంటారో చేసుకోండి. అదే యాదవ సంఘం కానీ, నాయబ్రాహ్మణ సంఘం కానీ, ఇంకో సంఘం కానీ మేము తలా ఒక రూమ్ ఆక్యుపై చేసుకుంటాం. వెంటనే రద్దు ఆ రూమ్ డిస్మాండ్ చేసి దాన్ని పడగొట్టి మర్యాదగా ఎవరికి అక్కడికి సంఘం అనేది ఆడ ఉండకుండా అతని ఇప్పుడైతే బీసీల ముసుగులో దొంగతనం దొరుకుతుందో ఆ దొంగనే అక్కడికి రానికుండా చేస్తే మేము కూడా అక్కడికి పోము. అదే విధంగా వస్తే మేము అక్కడ మీటింగు మేము కూడా పైసలు ఇచ్చే ప్రసక్తి లేదు. మేము ఫ్రీగానే మా రూములు మేము కాబట్టి కట్టింది, మా ప్రభుత్వం కాబట్టి కట్టింది, మా హయాంలో కట్టింది కాబట్టి మాకు హక్కు ఉంది. ఏమైనా ఎన్ని చేసే విధాలుగా మాకు హక్కు ఉంది కాబట్టి మేము దాన్ని ఆక్యుపై చేసుకుంటామని ఈ సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన కడప జిల్లాలోనే మొట్టమొదటి బీసీ భవన్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసింది. మొట్టమొదట మన ఏపీలో ఫస్ట్ మన కడప జిల్లాలో. అందుకు సంబంధించి కొందరు కుల సంఘ నాయకులు అందరూ కలిసి మా మాజీ మేయర్ సురేష్ బాబు గారి దగ్గరికి, తర్వాత మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి దగ్గరికి, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి దగ్గరికి అందరూ వచ్చి ఎంపీ గారి దగ్గరికి కూడా, అవినాష్ రెడ్డి గారి దగ్గర కూడా మాకు బీసీ భవన్ లేదు, బీసీ కులాలకు సంబంధించిన ఏ ఒక్క సమావేశానికి కానీ
లేదంటే బీసీ విద్యార్థులు ఎవరైనా జిల్లా నుండి వచ్చి కోచింగ్ సెంటర్కి వచ్చినప్పుడు వాళ్ళకు వసతి భవనాలు లేవని కోరిన వెంటనే అప్పట్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా నాయకులు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఓల్డ్ రిమ్స్ న్యూ రిమ్స్ దగ్గర 1 ఎకరా స్థలం బీసీ భవన్కి కేటాయిస్తామంటే లేదు లేదు, ఇప్పుడు బీసీలు ఇప్పుడే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. బీసీ విద్యార్థులు ఏదైనా చదువుకొని స్టడీ సర్కిల్ కానీ ఈ యొక్క రూమ్ కావాలంటే కూడా చాలా దూరం పోవాల్సి వస్తుంది. దానివల్ల ప్రయోజనం లేదని మా బీసీ సంఘ నాయకులు, మేము బీసీ నాయకులం అందరం కూడా కోరిన వెంటనే మా నాయకులు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పాత రిమ్స్లో 20 సెంట్ల స్థలాన్ని కేటాయించుకొని ప్రభుత్వం నుండి బీసీ భవన్ కేటాయించే విధంగా ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి గారు కేటాయించారు. అందులో భాగంగా అప్పట్లో చందాలతో రాబట్టి బిల్డింగులు కట్టిస్తామని మా అందరూ చర్చించుకుంటే అట్లా వద్దు, మా ఎంపీ గారు చొరవ తీసుకొని ₹1 ఎవరి చందా వద్దు, ఏమొద్దు, మనం ప్రభుత్వం ద్వారా కట్టించినట్టే ఉండాలని అప్పుడు మా ఎంపీ అవినాష్ రెడ్డి గారి చొరవతో మన రాజ్యసభ సభ్యులు పర్వల్ నత్వాని గారితో ₹5 కోట్ల రాజ్యసభ మెంబర్తో ఫండ్స్ రిలీజ్ చేయించారు. అదే కాకుండా మళ్ళీ ఎంపీ అవినాష్ రెడ్డి గారితో కూడా ఆయన నిధులతో కూడా 75 లక్షలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఈ కన్స్ట్రక్షన్ కూడా R&B డిపార్ట్మెంట్ ద్వారా చేశారు. కానీ ఇప్పుడు కొంత స్వార్థపరులు ఇదేదో ఆ పొద్దు మేము చేశామని మా వాళ్ళు తిరిగారు, అందరూ తిరిగారు, అన్ని కుల సంఘాలు తిరిగి ప్రయత్నం చేస్తేనే ఈ పొద్దు వచ్చింది. కానీ ఈ పొద్దు ఏదో మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా చేశామన్నట్టు ఆడ కూర్చొని మేమేదో కొందరు దాతల సహకారం అన్నారు. ఎవరి దగ్గర డబ్బులు రాబట్టారో అది ముందు నిగ్గు తేల్చండి. ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారో అది కూడా నిగ్గు తేల్చాలా. ఎవరి దగ్గర ఎంత రాబట్టారు, ఎంత బిల్డింగ్ కట్టారు అది ముందు చెప్పండి. చెప్పిన తర్వాత మీ పైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం ద్వారా ఖర్చు పెడితే ఎక్కడ మీరు ఏ దాతల ద్వారా తీశారు, ఎవరు ఎందుకు తీశారు? ప్రభుత్వమే డబ్బు ఇచ్చింది. మా ఎంపీ గారు సహకారంతో, మా డిప్యూటీ సీఎం సహకారంతో అప్పట్లో రాబట్టి వాళ్ళు బిల్డింగులు కట్టిస్తే కొందరు సహకారం అంటారు. కొందరు అంటే ఎవరు? అది మీరు ముందు చెప్పాలి. చెప్పకుండా మీరేదో పెద్ద లీడర్లుగా మీరు ఆ బీసీ భవన్ ముసుకున్న కోట్లాది రూపాయలు మీరు పక్కదారి పట్టించి మీరు వసూలు చేశారు. మీరు ఎవరి దగ్గర రాబట్టారు, ఎక్కడ రాబట్టారు అన్నీ ముందు చెప్పండి. దేనికి ఖర్చు పెట్టారు? అదే కాకుండా దాని పక్కన ఒక రూమ్ ఉంది. ఆ రూమ్కి ఏదో మీరు 5 లక్షలు ఖర్చు పెట్టారంటారు. ₹5 కాదు, మీరు 5 పైసలు ఖర్చు పెట్టలే. నేను చెప్తా ఇప్పుడు. అది ఆనాడు ఏవి మోహన్ రెడ్డి అనే కాంట్రాక్టర్కి ఆ వర్క్ వస్తే అతను సిమెంట్ గోడౌన్కి, అతని సామాన్ల గోడౌన్కి లేబర్ కోసం ఆ పక్కన ఉన్న రూమును నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం రూమును ఆయన డిస్మాండింగ్ చేసే తరుణంలో మీరు ఆయనను రిక్వెస్ట్ చేసి మేము వాడుకుంటామయ్యా అని ఆ రిక్వెస్ట్ చేస్తే ఆయన మీకు తాళం చెవి ఇచ్చిపోయారు. ఆ రూమును కూడా అక్కడ బీసీ సంక్షేమ సంఘం అని ఒక మీటర్ పెట్టుకొని మీరు ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు. ఆ 5 లక్షలు కూడా మీరు స్కామ్ చేశారు. మీ నోట్తో చెప్పిన మాట కూడా మీరు చాలా దుర్మార్గాన్ని పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా మీరు ఈ పొద్దు ఎవరి దగ్గర డబ్బులు రాబట్టింది కూడా ముందు తేల్చాలి. అదే కాకుండా ఇప్పుడు కూడా కలెక్టర్ గారు కానీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ వెంటనే ఈ మీటరు మీరు ప్రభుత్వం పేరు మీద వెంటనే మార్చాలి. వెంటనే ఆ రూమును కూడా డిస్మాండ్ చేయాలి. మీరు వారం 10 రోజుల్లో మీరు కన్నా ఆ రూమును డిస్మాండ్ చేయకపోతే ఈ జిల్లాలో ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో అందరూ కూడా ఓల్డ్ రిమ్స్లో ఖాళీ ఉన్న స్థలాల్లో మేము కూడా బిల్డింగులు కట్టేదానికి కూడా ముందుకు వస్తాం. ఆ పొద్దు మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ బిల్డింగ్లో కూర్చొని మీటింగ్లు పెట్టుకొని చేస్తూ ఉంటే మీరు అధికారులుగా వాళ్ళపైన ఎటువంటి చర్య తీసుకోకుండా అదే రూమ్లో వాళ్ళ మీటర్లు పెట్టుకొని వాళ్ళు ఎన్ని చేస్తున్నారంటే మీరు ఎట్లా ఊరుకున్నారు? కాబట్టి వారం 10 రోజుల్లో వాళ్ళు ఏదైతే ఆఫీస్ రూమ్కు కాంట్రాక్టర్ కట్టిన రూమ్ను వెంటనే తొలగించకపోతే మేము కూడా మా కుల సంఘాల ఆధ్వర్యాల్లో వారు అన్ని
అన్ని రిమ్స్లో ఓల్డ్ రిమ్స్లో ఉన్న స్థలంలో అందరూ అన్ని కుల సంఘాలు కూడా అక్కడ రూములు నిర్మించడానికి ముందుకు వస్తాం. దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ఏ నాయకత్వం కూడా వహిస్తుంది. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. ఇప్పుడు కరెంటు వారు కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం. ఏదన్నా పేదవాడు ఎక్కడన్నా డీకేటీలో ఒక కరెంటు మీటర్ కావాలంటే రకరకాల ఎన్నో గైడ్లైన్స్ ఎన్నో కండిషన్స్ పెడతారే. మీరు ఈ బీసీ భవన్కి ఏ విధంగా మీరు ఈ మీటర్ ఇచ్చారు? కుల సంఘం పేరుతో ఒక సంఘం పేరుతో ఇచ్చారు. ముందు ఈ కరెంటు మీటర్ ఇచ్చిన అధికారులపై కూడా చర్య తీసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా బీసీ సంఘ ఏదైతే ఆ బిల్డింగ్ కట్టారో ఆ బిల్డింగ్ని వెంటనే డిస్మాండ్ చేయాలి. ఈ విధంగా ఈ డబ్బును మేము దాతలు సహకారం అన్నారు, వాళ్ళు ఎవరి పేరు చెప్పలే, దాతలు అన్నారు. ఏ దాతల దగ్గర ఎంతెంత డబ్బు రాబట్టారో దానిపైన కూడా విచారణ జరిపించి ఇటువంటి దుర్మార్గమైన చర్యకు పాల్పడుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదే కాకుండా ఈరోజు బీసీ హాస్టల్ కూడా అక్కడ అప్పుడో పడిపోయే పరిస్థితి ఉంటే అక్కడ విద్యార్థులు వాళ్ళు నిద్ర ఆహారం కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు కొనసాగుతుంటే ఆ బీసీ భవన్ ఇచ్చి వాళ్ళకు తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సిన పోనిచ్చి ఇప్పుడు ఈ జిల్లా అధికారులు కూడా చాలా నిర్లక్ష్య ధోరణిగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే బీసీలు అంటే మీకు అంత చునక. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. వారం 10 రోజుల్లో ఆ రూమును తొలగించకపోతే ఈ జిల్లాలో ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో అన్ని కుల సంఘాలను కూడా మేము మొబిలైజ్ చేసి ప్రతి ఒక్కరితో కూడా రూములు నిర్మించడానికి వారి ఖర్చులతో నిర్మించడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. అదే కాకుండా ఆ ప్రయత్నానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది. కాబట్టి డిమాండ్ చేస్తున్నాం.